ఒకసారి ఊహించండి, 1711వ సంవత్సరంలో ఓ యూరోపియన్ వ్యక్తి మన దేశానికి వచ్చాడు. తన భాషను మనపై రుద్దడానికి బదులు ఏకంగా ఒక తమిళ సన్యాసిలా మారిపోయాడు. అతని అసలు పేరు కాన్స్టాంట్ జోసెఫ్ బెచ్చి. కానీ ఆయన గొప్పదనాన్ని చూసి ఇక్కడ ప్రజలు పెట్టుకున్న పేరు వీరమా మునీవర్. ఆయన చేసింది మామూలు ప్రయోగం కాదు. విదేశీ పూజారి దుస్తులు పక్కన పెట్టి అచ్చం మన సన్యాసుల కాషం కట్టాడు. పూర్తిగా శాకాహారిగా మారిపోయాడు. ఆయనకు సంస్కృతం తెలుసు, మన తెలుగు కూడా తెలుసు. కానీ తమిళ భాషలో పీకుల్లోతుల ప్రేమలో పడిపోయాడు. ఆ ప్రేమతో ఏకంగా 3600 పైగా పద్యాలతో యేసుక్రీస్తు తండ్రి అయిన సెయింట్ జోసెఫ్ కథను చెబుతూ తేంబవాణి అనే మహాకావ్యాన్ని తమిళంలో రచించాడు. అంతేకాదు, ప్రసిద్ధ తిరుక్కురల్ను లాటిన్లోకి అనువదించాడు. ఆ అపారమైన జ్ఞానాన్ని యూరోప్ ఖండం వరకు తీసుకెళ్లాడు. ఇంకో అద్భుతం ఏమంటే, తమిళ భాషలో మొట్టమొదటి నిఘంటువు ఆయన చతురాకర్ రతిని రూపొందించి కూడా ఈయనే. ఆయన ప్రతిభను చూసి అప్పటి తిరుచి నవాబు ఒక యూరోపియన్ అని కూడా చూడకుండా ఏకంగా తన ఆస్థానంలో దివాన్ పదవిని కట్టబెట్టాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, భాష మీద ప్రేమ, దేశం, మతం, సరిహద్దులు ఏవి అడ్డురావని ఆయన ప్రపంచానికి చాటి చెప్పాడు.